శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? ఇంటి దగ్గర అందరు ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. మరి మనము చివరి క్లాస్ వరకు మనం ఏం చెప్పుకున్నాము? చివరి తరగతిలో తెలంగాణ వైభవం గురించి తెలుసుకున్నాం కదా. దేని గురించి తెలుసుకున్నాం? మనమంతా తెలంగాణ వైభవం అనే పాఠ్యాంశం గురించి మనము తెలుసుకున్నాం చివరి క్లాస్లో. మరి తెలంగాణ పాఠం అయిపోయినది కదా. మరి తరువాత మనకు రెండో పాఠం ఉంటుంది కదా. మరి రెండో పాఠం అటువంటి పరమానందయ్య శిష్యుల గురించి తెలుసుకుందాము. చాలా మంచి కథ. అంత నవ్వు అంటే అంత నవ్వు వస్తుంది మనకు. అంటే వాళ్ళ చేష్టలు అంటే వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు అంత నవ్వు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ పరమానంద శిష్యుల పాఠంలో ఇక్కడ మరి అలాంటి పాఠం గురించి మనం తెలుసుకుందామా. సో మనకి రెండో పాఠం ఏంటి ఇప్పుడు? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు. ఏంటి రెండో పాఠం మనకు తెలుగులో? పరమానందయ్య శిష్యులు. సరేనా? మరి పరమానందయ్య వారు ఒక వ్యక్తి, గురువు అనమాట. పరమానందయ్య ఆయన పేరు, అది గురువు పేరు. శిష్యులు అంటే ఎవరు? స్టూడెంట్స్. ఇంగ్లీష్ చెప్పాలంటే స్టూడెంట్స్ అనమాట. పిల్లలు, విద్యార్థులు అంటాం. స్టూడెంట్స్. శిష్యులు అంటే ఎవరు? విద్యార్థులు. మరి ఈ పరమానంద శిష్యులు అనే పాఠం మనకు ఏం తెలుపుతుంది తెలుసా? పూర్తిగా ఈ పరమానందయ్య శిష్యులు అనే పాఠం వచ్చేసి మనకు హాస్యం గురించి. హాస్యం అంటే నవ్వు అన్నమాట. అంటే పూర్తిగా నవ్వుకుంటాం పాఠం వింటే. మనం వాళ్ళు చేసే పనులు చూస్తే అలా నవ్వు వస్తుంది అనమాట మనందరికి కూడా. మరి అలాంటి పాఠం గురించి మనం తెలుసుకుందామా ఈరోజు? ఓకేనా? మరి మొదలు పెడదాం మన పాఠము. మరి ఈ పరమానంద శిష్యులు ఇతివృత్తం ఏంటో చూద్దాం ఒకసారి. ఇతివృత్తము ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ శిష్యులు అంటే ఏం చెప్పుకున్నాం మనము? విద్యార్థులు అని చెప్పుకున్నాం కదా. శిష్యులు అంటే విద్యార్థులు. మరి పరమానంద శిష్యులు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటో చూడండి. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి హాస్యం. మరి హాస్యం అంటే అర్థం ఏంటి? నవ్వు అని అర్థం. వచ్చేది నవ్వడం. హాస్యం అంటే నవ్వడం అనమాట, నవ్వు. ఓకేనా? మరి ప్రక్రియ వచ్చేసి ఏంటంటే కథ. అంటే ఈ వృత్తం హాస్యం అంటే మనకు నవ్వును తెలుపుతుంది. నవ్వును పంచుతుంది అనమాట. పరమానందయ్య శిష్యులు అనే పాఠ్యాంశం మనకి దేన్ని తెలుపుతుందంటే నవ్వును తెలుపుతుంది, నవ్విస్తుంది అనమాట. మరి ప్రక్రియ అంటే ఏం చెప్పుకున్నాము? ఆ యొక్క పరమానంద శిష్యులు ఎలా చెప్తున్న పాఠం అనేది, పాఠ్యాంశం ఏ విధంగా ఇవ్వబడింది మనకు అంటే కథ. దాన్నే మన ప్రక్రియ అంటాం. అర్థమవుతుందా? పరమానందయ్య శిష్యులు ఏ విధంగా ఇవ్వబడింది అంటే మన పాఠ్యపుస్తకంలో కథలాగా ఇవ్వబడింది. దాన్నే ప్రక్రియ అని పిలుచుకుంటాము. ఓకేనా? సో మరి ఈ పరమానంద శిష్యుల కథ ఏంటి, మరి వాళ్ళు చేసే శిష్యులు చేసే పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? చూద్దాం. మనకి ఎంత అవసరం చూద్దాం. పరమానంద శిష్యుల గురించి ఒకసారి చూస్తే విన్నారా మీరు? చిన్నప్పటి నుంచి వినే ఉంటారు పరమానందయ్య గురించి కూడా. పరమానందయ్య శిష్యుల గురించి కూడా మీరు చాలా వినే ఉంటారు కదా. సో మరి మన పాఠ్యాంశంలో, మన పాఠ్య పుస్తకంలో ఇచ్చాడు కదా, 4వ తరగతి పాఠ్య పుస్తకంలో. మరి మళ్ళొక్కసారి ఆ నవ్వులు మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం ఒక్కసారి మన నవ్వులన్నీ కూడా. ఓకేనా? మరి పరమానందయ్య శిష్యులు చూడండి. ఉద్దేశం ఇంపార్టెంట్. ఉద్దేశం ఉంటుంది ఇక్కడ. చూడండి, ఉద్దేశము. ఈ పరమానంద శిష్యుల ఉద్దేశం ఏంటంటే చూడండి, ఇక్కడ ఉద్దేశం ఉంది కదా మనకు. ఈ పరమానంద శిష్యుల ఉద్దేశం ఏంటో ఇక్కడ చూద్దాం ఒకసారి. పాఠ్యాంశం ఉద్దేశం చూడండి ఒకసారి. మనకంతా కథల ద్వారా హాస్య రసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశము. ఏమంటే ఇక్కడ కథల ద్వారా, కథలు తెలుసు కదా మనకు. చిన్నప్పుడు కథలు వింటూ ఉంటుంటాం. మన అవ్వ తాత కూడా, తల్లిదండ్రులు కూడా కథలు చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి కథల ద్వారా ఏమంటే హాస్యరసాన్ని చెప్పుకున్నాం. హాస్యం అంటే ఏంటి? నవ్వు కదా. హాస్యం అంటే నవ్వు అన్నమాట. మరి అలాంటి హాస్యరసాన్ని పిల్లలకు అందించి, అంటే మీకు అనమాట,
పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఏ పాఠం ఉద్దేశము? పరమానంద శిష్యుల యొక్క ఉద్దేశము. అంటే ఏంటి? మిమ్మల్ని నవ్వించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మిమ్మల్ని ఏడిపించడం కాదు, నవ్వించడమే ఈ పరమానంద శిష్యులు అనే పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి పాఠంలోకి వెళ్దాం. మనము చూద్దాం సార్, పాఠం చూద్దాం. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు. ఎలాంటి శిష్యులు అన్న పరమానందయ్యకు? అమాయకులైన శిష్యులు ఉన్నారు. అంటే ఇక్కడ మనకు అడుగుతాడు, పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు? అమాయకులు. అంటే ఏమి అమాయకులు అంటే అర్థం ఏంటి? ఏమీ తెలియని వాళ్ళు, లోకం తెలియని వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళు అనమాట. అర్థమవుతుందా? అంటే ఏమి తెలియదు వాళ్ళకి, అలా ఉంటారు అన్నమాట. అంటే లోక జ్ఞానం తెలియని వాళ్ళు. ఎవరు? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య కాదు, ఆయన యొక్క శిష్యులు. మరి వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులకు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరి వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకి ఏం తెప్పిస్తాయంట? నవ్వును తెప్పిస్తాయి. ఏం తెప్పిస్తాయమ్మా? నవ్వును తెప్పిస్తాయి. ఈ కథలో అమాయక శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాము. మరి ఈ కథలో, ఏ కథలో? ఈ పరమానంద శిష్యులు అనే పాఠ్యాంశం కదా, అది కథ కదా ఇప్పుడు. మరి ఆ కథలో ఆ శిష్యులు ఏం చేశారో మనం తెలుసుకుందాం. అమాయక పనులు ఏం చేశారో ఈరోజు మనము తెలుసుకుందాము. ఓకేనా? మరి ఇక్కడ మనకు ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి? పరమానంద శిష్యులు ఎలాంటి వారు? అమాయకులు కదా. అలాగే ఇంకా ఏమడుగుతాడు ఇక్కడ మనకు? పరమానంద శిష్యులు అనే పాఠ్యాంశం ద్వారా పిల్లలలో దేని పెంపొందించగలము అంటే, దేన్ని? నవ్వును కదా. నవ్వును అందించగలం పిల్లలకి. అవి రెండు అడిగినా అడగొచ్చు మనకి ఎగ్జామ్లో. మరి లెసన్ చూడండి ఒకసారి, పాఠం చూడండి. పరమానందకు 12 మంది శిష్యులు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు పరమానందయ్యకు? 12 మంది శిష్యులు. చూడండి, పరమానందయ్యకు 12 మంది శిష్యులు అంట. ఎంతమంది శిష్యులు పరమానందయ్యకు? 12 మంది. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చిందంట. ఎక్కడికి పోవాల్సి వచ్చిందంట? ఆ పక్కనే ఊరు. పక్కన ఏ ఊరు ఉంటుందో తెలియదు కానీ ఆ పక్క ఊరు లేదా పొరుగు ఊరు అంటాం. పక్క ఊరు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పొరుగు ఊరు. పొరుగు అన్న పక్క అన్న ఒకటే, పక్క వాళ్ళు ఉంటాం కదా, అలా పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. ఎవరు? పరమానందయ్య శిష్యులు. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. తిరుగు ప్రయాణం అంటే వెళ్ళి రావడానికి అనమాట. వెళ్ళారు కదా ఇప్పుడు పక్క ఊరికి, మరి రావాలి కదా. అలా వచ్చేసరికి ఏమైందంట? బాగా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటవలసి వచ్చింది. బాగా చీకటి పడింది, మధ్యలో వస్తూ ఉండే ఒక వాగు అడ్డం వచ్చింది వాళ్ళకి. మన తిరుగు ప్రయాణంలో ఏమొచ్చిందంటే వాళ్ళకి అడ్డంగా వాగు వచ్చింది. దాన్ని దాటాలి ఇప్పుడు వాగు. మరి చూడండి, ఆ వాగును దాటవలసి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమైందట. చెప్పా, వాగుని ఎలా దాటాలి అని చెప్పేసి చాలా భయమైన శిష్యులందరికీ కూడా వాగును చూస్తే భయమైంది. ఇక్కడ దేని చూసి భయపడ్డారు? శిష్యులందరూ కూడా వాగును చూసి భయపడ్డారు. ఎట్లా దాటాలి అని కాలు గాలిని ఇలా అటు ఇటు తిరగసాగారంట. మరి ఎలా దాటాలి అని చెప్పేసి అటు ఇటు. మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమాలో హీరోలు తిరుగుతుంటారు, వెనకాల చేయబట్టుకొని ఆలోచించుకుంటా ఇలా 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 తిరుగుతూ ఉంటారు కదా, ఆలోచించుకుంటారు. మరి ఆ శిష్యులు కూడా ఎట్లా దాటాలి అని చెప్పేసి కాలు గాలిన పిల్లి ఇలా అటు ఇటు తిరగసాగారు. ఇక్కడ కాలు గాలిన పిల్లి అర్థం చూడండి. కాలు గాలిన పిల్లి అంటే అర్థం ఏం లేదమ్మా, అటు ఇటు తిరగడం అన్నమాట. అంటే పిల్లికి దీన్ని ఏమంటాం? జాతీయం అంటాం. దీన్ని కాలు గాలిన పిల్లి అంటే జాతీయం అని అర్థం వస్తుంది. ఇది జాతీయం. మనం సామెతలు కొడుకులు జాతీయం అంటారు కదా, ఇది జాతీయం అనమాట కాలు గాలిన పిల్లి. పిల్లి ఏం చేస్తుంటది అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాలు గాలితో. అంటే ఇక్కడ పరమానంద శిష్యులు కూడా ఏమంట? ఇట్లా చేయి పెట్టుకుని ఆలోచించుకుంటూ నేను బాగా ఎలా దాటాలి, మేము బాగా వెళ్ళాలని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక శిష్యుడు, సరే వాళ్ళలో ఒక శిష్యుడు అంట. మరి ఏమంటారు చూడండి, ఒరే ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదామన్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ, ఒరే ఇప్పుడు రాత్రి అయింది కదా,
ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి, దినమంతా అంటే ఒక రోజంతా అర్థం, దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. మరి చూడండి, వా ఎక్కడన్నా అలసిపోతుందా? వా ఎక్కడన్నా చూడు ఎంత నవ్వు వస్తుంది చూడు మనకి ఇక్కడ. తెలుగులో వాగు నిద్రపోతుందని చెప్తారా? వీడు అమాయకులు, అంతా అమాయకులు కదా, కాబట్టి అంటున్నాడు ఏమని, వాగు నిద్రపోతుంది కదా అలసిపోయి. అప్పుడు ఏమంట, అది నిద్రపోయే సమయం చూసి వాగు దాడుగా అంటున్నాడు. అది నిద్రపోతుందా వాగు ఎక్కడైనా అలసిపోయి? మనమన్నా చెప్తాం వాళ్ళకి దొరికితే, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి దొరికితే ఏమని, ఒరే అమాయకుడు శిష్యుడు, వాగు నిద్రపోదు, వాగు ఎప్పుడు కూడా అలసిపోదు అని చెప్పాలి మనం కూడా. సో మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడంట. మరి ఇంకో శిష్యుడు వచ్చినాడు, అమాయకుడు ఇంకో శిష్యుడు. సరే వాడంటే అమాయకుడు అనుకుందాం, రాత్రి అంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, నిద్రపోదామని. మరి ఇంకోటి వీడు కూడా అమాయకుడు, ఇంకో చూడాడు ఏమని, మరి వాగు నిద్రపోతుందో ఎట్లా తెలుస్తుందిరా అని చెప్పి మరి ఇంకోటి అన్నాడు వచ్చి. రే వాగు ఎట్లా నిద్రపోతుందిరా, మరి మనం ఎట్లా తెలుసుకుందాం వాగు నిద్రపోతుందో లేదో అని వీడికి డౌట్ వచ్చింది ఇంకో శిష్యుడికి. అప్పుడు చూడండి ఏమంటారు చూడండి, ఓహో అదెంత పని, చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. వాడు అన్నాడట, ఒరే మరి వాగు ఎట్లా నిద్రపోతుందో ఎట్లా తెలుస్తుంది రా మనకంటే. ఇంకో శిష్యుడు వచ్చాడు, పెద్ద మనిషి, అమాయక శిష్యుడు వచ్చాడు ఇంకోడు వచ్చి, అదెంత పని రా మనకు, చిటికలో కనిపెడతా అని చెప్పి ఇంకో శిష్యుడు అన్నాడు. ఓకేనా? మరి ఆ ఇంగ్లీష్ శిష్యుడు అన్నాడు లేదో మనము తర్వాత క్లాస్లో మళ్ళీ మనము తెలుసుకుందాము. ఇప్పుడు వరకు మళ్ళీ ఏం చదువుకున్నాం మనం ఒకసారి తెలుసుకుందాం ఆయన కథ గురించి. ఓకేనా? ఈ పరమానంద శిష్యులు కదా, ఎలాంటి వాళ్ళంటే వీళ్ళంతా కూడా అమాయకమైన శిష్యులు. మరి మనకు వీళ్ళంతా కూడా దేన్ని ఆలోచిస్తే మనకు ఆనందాన్ని పంచుతారు అనమాట, సంతోషాన్ని పంచుతారు, నవ్వును పంచుతారు వీళ్ళంతా. అంటే వీళ్ళు చేసే పనులు అలా ఉంటాయి అనమాట, ఎందుకంటే అమాయకులు కదా, వీళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. మరి ఈ పరమానంద శిష్యుల యొక్క పాఠ్యాంశం నుంచి వెళ్తే, పరమ శిష్యుల యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి మనకి ఇక్కడ? శిష్యులు అంటే ఏం చెప్పుకున్నాం? శిష్యులు అంటే విద్యార్థులు అని చెప్పుకున్నాం మనం. మరి అలాగే పరమానంద ఎవరు అంటే ఆ శిష్యు 12 మంది శిష్యులకు ఒక గురువు అనమాట. పరమానంద పేరు, ఆయన పేరు. మరి ఇతివృత్తం ఏం చెప్పుకున్నాం? కథ అని చెప్పుకున్నాం. ఇతివృత్తం ఏమన్నాం? హాస్యం అని చెప్పుకున్నాం. ఇతివృత్తం అంటే హాస్యం, అంటే నవ్వుని పంచుతూ ఉన్నాం. హాస్యం అంటే ఏం చెప్పుకున్నాం? నవ్వు అని చెప్పుకున్నాం. అలాగే అంటే నవ్వుని పంచడం అనమాట. మరి ప్రక్రియ ఏంటి ఇక్కడ? కథ అని చెప్పుకున్నాం, కథలాగా చెప్పబడింది ఇదంతా. అలాగే ఉద్దేశం చెప్పుకున్నాము. ఏంటి ఉద్దేశం? పరమ శిష్యుల ఉద్దేశం ఏంటి ఇక్కడ? పరమానంద శిష్యుల ఉద్దేశము అంటే పిల్లలలో హాస్యరసాన్ని పెంపొందించడము, వాళ్ళకి ఆనందాన్ని పంచడము. అంటే ఆనందాన్ని పంచడం, నవ్వును పంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్పుకున్నాము. మరి పాఠంలోకి వెళ్తే తెలుస్తుంది పరమానంద శిష్యులు ఎలాంటి వాళ్ళంట? అమాయకులు. పరమానంద శిష్యులు అమాయకులు. అలాగే వాళ్ళు చేసే పనులు కూడా మనకి ఎంతో నవ్వును తెప్పిస్తాయి. మరి అలాంటి పాఠం గురించి మనం తెలుసుకోవాలి కదా. ఓకే, మరి పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు అంట? 12 మంది శిష్యులు అని చెప్తున్నాడు. సో పరమానందయ్యకి 12 మంది శిష్యులు. వాళ్ళంతా కూడా ఒకరోజు ఒక పని ఎక్కడ పోవాల్సి వచ్చిందంట? పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. ఎక్కడికి పోవాల్సి వచ్చింది? పక్క ఊరికి. మరి ఈ 12 మంది శిష్యులు పక్క ఊరికి పోయారంట. అక్కడ పని చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో వచ్చేసరికి ఏం జరగాల్సి వచ్చిందంట? ఒక వాగు దాటవలసి వచ్చింది. మరి ఆ వాగు చూస్తూనే వాళ్ళ వెంటనే ఏమైందంట? భయమైంది, పూర్తిగా వాగు భయమైంది అనమాట. అప్పుడు అక్కడ ఉన్న ఒక అమాయకుడు అంటారంట, మరి వాగు దినమంతా అంటే ఒక రోజంతా ప్రవహించింది కదా, బాగా అలసిపోయి ఉంటుంది, నిద్రపోతుంది కదా, ఆ నిద్రపోయినప్పుడు మనం వాగు దాడుదాం అన్నాడు. చూడు మరి ఎంత అమాయకుడు శిష్యుడు. వాగు ఎక్కడ నిద్రపోతుందా, అలసిపోతుందా? చెప్పండి, చెప్పరు కదా. బాగా అలసిపోతుంది, చెప్పండి, మీరే చెప్పండి. అలసిపోదు. నిద్రపోతుంది ఎక్కడన్నా? నిద్రపోదు. మరి ఏం చేయాలా? అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ వాగుని ఎట్లా దాటాలి? కాలు గాలిన పిల్లలు ఏం చేస్తున్నారు? అటు ఇటు అటు ఇటు. మన సినిమాలో హీరోలు కానీ పిల్లలు కానీ తిరుగుతుంటారు, వెనక చేయబట్టుకున్నారు అతనికి ఇది ఆలోచించుకుంటూ. ఆ విధంగా ఆలోచించుకుంటూ వీళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. వెంటనే వీడికి వచ్చింది ఐడియా, ఏమని? ఇంకో శిష్యుడు, అమాయ శిష్యుడు, నిద్రపోయినాక దాడుదాంలే, అలసిపోయింటది కదా అని చెప్పి వీడు అంటాడంట. మరి అప్పుడు ఇంకో శిష్యుడు అంటుండే ఏమని? వచ్చా ఇంకో అమాయ శిష్యుడు అంటున్నాడు ఏమని?
కరెక్టే. మరి నిద్రపోతుంది ఎట్లా తెలుసుకోవాలి మనము? ఇప్పుడు వాగు నిద్రపోతుంది నువ్వు అంటున్నావు, అప్పుడు దాడదాం అంటున్నావు కదా, మరి మనకి ఎలా తెలుస్తుంది ఆ విషయము అని చెప్పి ఇంగ్లీష్ అంటే అక్కడ ఇంగ్లీష్ అంటాడు వెంటనే. చూడండి ఎంత అమాయకం చూడండి, వెంటనే అంటాడు ఏమని, ఏంటి అదొక పని మనకి అలాంటి చాలా ఈజీ అలాంటి పనులన్నీ కూడా చిక్కలో కనిపెడదాం మనము అని చెప్పేసి ఆ వాగు దగ్గరికి పోతాడు. మరి ఆ వాగు దగ్గర పోయినప్పుడు మరి వాడు కనిపెట్టాడా లేదా, అది నిద్రపోయిందా లేదా, మరి వాళ్ళు వాగు దాటారా లేదా అనేది మళ్ళీ మనము తర్వాత క్లాస్ లో మనం తెలుసుకుందాము. ఓకేనా? మరి ఇప్పటివరకు చెప్పిన పాఠం మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం మీరు చెప్పండి. ఓకేనా? ఓకే. ఏంటంటే పరమానంద శిష్యులు అనే పాఠ్యాంశము పిల్లలలో దేని పెంపొందిస్తుంది అంటారు. దేని పెంపొందిస్తుంది? హాస్యాన్ని పెంపొందిస్తుంది లేదా ఆనందాన్ని పెంపొందిస్తుంది కదా. అలాగే ఇతివృత్తం ఏంటి? హాస్యము. ప్రక్రియ ఏంటి? కథ. మరి పరమానంద శిష్యులు ఎలాంటి వాళ్ళు? వెరీ గుడ్, అమాయకులు. ఎలాంటి వాళ్ళు పరమానంద శిష్యులు? మనకు అమాయకులు కదా. మరి ఈ పరమానంద శిష్యులు అమాయకత్వంతో చేసే పనులు మనకు దేన్ని తెప్పిస్తాయి అంటే నవ్వును తెప్పిస్తాయి. దేన్ని తెప్పిస్తాయి? నవ్వును తెప్పిస్తాయి. అలాగే పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ శిష్యులంతా కూడా ఎలాంటి వారు? అమాయకులు. ఎలాంటి వాళ్ళంట? అమాయకులు. ఓకేనా? మరి ఒకరోజు పరమానంద శిష్యులు ఎక్కడికి పోవాల్సి వచ్చింది? పక్క ఊరికి లేదా పొరుగురికి పోవాల్సి వచ్చింది. మరి పొరుగురికి పోయారు కదా, మరి తిరుగు ప్రయాణం ఏమైంది? చీకటి పడింది తిరుగు ప్రయాణానికి. మరి ఆ తిరుగు ప్రయాణంలో వాళ్ళు దేని దాటవలసి వచ్చింది? అడుగుతారు మనకి ఎగ్జామ్ లో, దేని దాటవలసి వచ్చింది? వాగునా, నదినా, చెరువునా, కాల్వనా? వాగును దాటవలసి వచ్చింది. దేని దాటవలసి వచ్చిందమ్మా మనకి ఇక్కడ? వాగును దాటవలసి వచ్చింది. ఓకేనా? అంటే ఇవి మన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట ఈ చెప్పిన భాగంలో. ఓకేనా? మరి ఇది ఒక్కసారి బాగా వినండి. ఓకేనా? ఎట్లా నవ్వుతూ వినాలి, ఆస్వాదిస్తూ హాస్యాన్ని నవ్వుతూ వినాలంతా, మనమంతా నవ్వుతూ నేర్చుకోవాలి ఇప్పుడు ఈ పాఠాన్ని. ఓకేనా? ఎందుకంటే ఇది చేసే పనులన్నీ కూడా మనకి ఏమొస్తుంది? బాగా నవ్వు వస్తుంది కదా. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళు దాటారా లేదా తెలియదు కదా. అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ మనము తర్వాత పాఠం చూడాలి. ఒకవేళ మీరు ఆలోచించుకోండి, వాళ్ళు దాటారా లేదా, వాగు నిద్రపోయిందా లేదా, అలసిపోయిందా లేదా, ఒకసారి మీరే ఆలోచించండి. ఓకేనా? సో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో మళ్ళీ మనము కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.